కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక సంఘ మార్కెట్ నందు ఆక్రమిత మున్సిపల్ స్థలంలో నిర్మించిన రూములను అధికారులు తొలగించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మున్సిపల్ ఆక్రమిత స్థలాలను స్వాధీనపరుచుకున్నామని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తెలిపారు. ఎవరైనా మున్సిపల్ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. ప్రజలకి ఉపయోగపడాల్సినటువంటి స్థలాలు ఉన్నాయో వాటిని కొంతమంది ఎవరైనా ఎంక్రోచ్ చేసి దాని మీద ప్రజల నుంచి మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ వసూలు చేస్తున్న వాటి మీద మోసపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో మేము తీసుకున్న ఒక యాక్షన్ ఈరోజు మీరు చూసే ఉంటారు, తెలిసే ఉంటారు. సో పెద్దమ్మ గుడి దగ్గర, అంటే ఇప్పుడు నడుస్తున్న కూరగాయల మార్కెట్ పక్కన పెద్దమ్మ గుడి దగ్గర గత 14 సంవత్సరాల ముందు నిర్మించి ఉన్నారని చెప్తున్నటువంటి గుడి దగ్గర కొన్ని రూములు కూడా పెట్టుకొని అక్కడ వ్యాపార లావాదేవీలు నిర్వహించుకుంటూ అది చాలా బలవంతంగా వసూలు చేస్తున్నారని వచ్చిన కంప్లైంట్స్ కావచ్చు, అక్కడ అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులు వసూలు చేస్తున్నారని వచ్చిన కంప్లైంట్స్ కావచ్చు, ఆర్టీ యాక్ట్ వల్ల వచ్చిన ఫిర్యాదు కావచ్చు, ఇట్లా రకరకాలుగా వచ్చిన ఫిర్యాదులన్నీ బేస్ చేసుకొని గత కమిషనర్ గారు ఎంక్రోచ్మెంట్ నోటీస్ ఇచ్చున్నారు. దాని మీద ఆ పిటిషనరు సుధాకర్ అనేటువంటి వ్యక్తి, సుధాకర్ గారు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు రిట్ పిటిషన్ నెంబర్ 20279/2024 ఈ హైకోర్టు రిట్ పిటిషన్ గౌరవ హైకోర్టు డిస్పోజ్ చేస్తూ పిటిషనర్కి 2 వారాల లోపల దానికి సంబంధించి ఎంక్రోచ్మెంట్ నోటీస్కి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి ఎవిడెన్సెస్ కమిషనర్ దగ్గర సబ్మిట్ చేయండి, ఏవైతే